ప్రముఖ పర్యావరణ ప్రేమికుడు, వృక్ష రక్షకుడు, చిప్కో ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ మనకిక లేరు. ఆయన ఈరోజు కోవిడ్తో మృతి చెందారు. చిప్కో అనే పదం చాలా పాపులర్. ముఖ్యంగా చిప్కో మూమెంట్ అనేది సుందర్లాల్ బహుగుణ గారితో చాలా ఫేమస్ అయింది. చిప్కో అంటే హత్తుకోవటం, కౌగిలించుకోవటం. చిప్కో మూమెంట్ అనేది చెట్లను హత్తుకుని కాపాడుకోవటం అన్నమాట. 1974లో ఈ చిప్కో మూమెంట్ ఉత్తరాఖండ్లోని షమోలి డిస్టిక్లో స్టార్ట్ అయింది. అక్కడ 2500 చెట్లు నరికేయటానికి చెట్లు నరికే వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో గ్రామస్తులందరూ పరిగెత్తుకుని వెళ్ళి చెట్లను కాపాడుకోవటాన్ని, వాటిని కావలించుకోవడాన్ని చిప్కో మూమెంట్ అంటారు. ఈ చిప్కో మూమెంట్ టైంలో ఆయనతో పాటు గ్రామస్తులందరూ పార్టిసిపేట్ చేయగా 3 లేడీస్ స్పెషల్గా పార్టిసిపేట్ చేశారు. గౌరాదేవి, సుదేశాదేవి, బచ్నీదేవి. వీళ్ళందరూ కూడా అక్కడ చాలా పాపులర్. సుందర్లాల్ బహుగుణ ప్రజల యొక్క జీవనోపాధి, ముఖ్యంగా అలకనంద నది, దాంతోపాటు చుట్టూ ఉన్న ప్రకృతి, దాని సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం చాలానే కృషి చేశారు. ఈ విషయం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారి దాకా వెళ్ళింది. ఆవిడ తర్వాత 15 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో చెట్లు నరకొద్దని చెప్పి బ్యాన్ కూడా విధించారనమాట. అంత గొప్ప ఉద్యమం ఈ చిప్కో ఉద్యమం. అయితే ఆ తర్వాత ఉత్తరాఖండ్లో తెహ్రీ డ్యామ్ కట్టే విషయంలో కూడా స్ట్రాంగ్గా అబ్జెక్ట్ చేశారు సుందర్లాల్ బహుగుణ. ఆ విషయంలో ఆయన జైలుకి కూడా వెళ్ళారంట. ఆయనకి పద్మశ్రీ వచ్చినప్పటికీ తిరస్కరించారు. తర్వాత 2009లో పద్మ విభూషణ్ అవార్డు లభించింది. గాంధీయన్ మార్గాల్లో అంటే హంగర్ స్ట్రైక్స్, సత్యాగ్రహ ద్వారా మాస్ మూమెంట్స్ చేశారు ఆయన. అంటే ఒక ఎన్విరాన్మెంటల్ ఉద్యమాన్ని 1974 ఆ టైంలో ప్రజల దాకా తీసుకెళ్ళిన మొదటి వ్యక్తి భారతదేశంలో ఆయనే. ఆ తర్వాతే పర్యావరణానికి సంబంధించిన అనేక ఉద్యమాలు భారతదేశంలో మొదలయ్యాయి. ఆ తర్వాతే రకరకాల ఎన్విరాన్మెంటల్ చట్టాలు కూడా మన దేశంలో వచ్చాయి. వీటన్నిటికీ మూలం సుందర్లాల్ బహుగుణ. ఒక ఆదర్శం సుందర్లాల్ బహుగుణ. ఆయన మృతి పట్ల ప్రధాని మోడీ గారు కండోలెన్సెస్ చెప్తూ, శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేసే మన జీవన విధానానికి ఒక గొప్ప తార్కాణం సుందర్లాల్ బహుగుణ అన్నారు. అదేవిధంగా ఆయన మృతి అనేది ఎన్విరాన్మెంటల్ యాక్టివిజంకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఉత్తరాఖండ్కే కాదు, ఆయన దేశంలో అనేక ఉద్యమాలకి ఇన్స్పిరేషన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. చిప్కో మూమెంట్ తర్వాత అపికో మూమెంట్, సేవ్ వెస్టర్న్ ఘాట్స్ మూమెంట్, ఇలా రకరకాల మూమెంట్స్ జరిగాయి. ఈవెన్ గంగా వాటర్ పొల్యూషన్కి సంబంధించి వీటన్నిటికి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ముఖ్యంగా ఈయన చేసిన చిప్కో మూమెంట్ వల్ల చెట్లకు సంబంధించిన అవగాహన, పచ్చదనానికి సంబంధించిన అవగాహన దేశం మొత్తం సామాన్యుల్లో కూడా వచ్చిందంటే ఆయన మనకు చేసిన కంట్రిబ్యూషన్ చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఆయన మృతికి నిజంగా మనందరం సంతాపం తెలియజేస్తూ ఆయనకి నివాళులు అర్పించాలి.